ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు #1 ఫార్మర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. ఫ్రెండ్స్, మనం బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్లోకి జస్ట్ ఒక 200 ఫీట్స్ అట్లా రాగానే ఈనాడు ఓపెన్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ ఓపెన్ గ్రౌండ్స్లో అయితే ఈ ఫ్లవర్ షో పెట్టడం జరిగింది. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, అట్లాగే ఎంతెంత ప్రైజుల్లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ షో వచ్చి 22వ తారీఖు, డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. మనకి 10 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్ ఉంటుంది. 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఎటువంటి టికెట్ కూడా అక్కర్లేదు. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోవాలండి, లోపలికి వెళ్తాం. ఫ్లవర్ అండ్ ఫ్రూట్ షోకి లోపలికి వెళ్తాం. ఈ స్టాల్ అంతా కూడా కుండీలు పెట్టారండి, ప్లాస్టిక్ కుండీలు. గార్డెన్స్ నీడ్ షాప్ పేరు. మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సార్? మన దగ్గర ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. మన రోటో మోడల్ ఉంటాయి సార్, అంటే ఫైబర్ మోడల్ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా నర్సరీలు కావాలంటే మీరు మెటీరియల్ సప్లై చేస్తారా? సప్లై చేస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేసి మీరు కనుక్కోవాలనుకుంటే నంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. ఇంకా ఇక్కడ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మనకి తక్కువలో కావాలి మొక్కలు కానీ లేదు పార్ట్స్ కానీ మనకి తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా సందర్శించండి. చూశారు కదా, కుండీలు, రకరకాల కుండీలు ఉన్నాయి. సార్, ఎంత ఉంటుంది సార్ ఈ పార్ట్? ఎంత ఉంటుంది? ఈ పార్ట్ ఇది వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. అది ఈ పార్ట్ అయితే ఇది వచ్చేసి 125 రూపీస్. రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయండి. ఇది సార్ 175 సార్, ఈ బ్లూ కలర్ 175. మనకి నర్సరీల దగ్గర అయితే ఎక్కువ ఉంటాయండి, ఇక్కడ తక్కువగానే ఉన్నాయి. మొత్తం మోడల్స్ ఎక్కువ ఉంటాయి. మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి, మొత్తం ప్లాస్టిక్వి. ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళ దగ్గర సీడ్స్ కూడా ఉన్నాయండి, పుచ్చగింజలు, అట్లాగే బెండ్ ఉంది, రకరకాలు వెజిటబుల్, లీఫీ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. షో మొక్కలు చూడండి, బ్యాంబో, లక్కీ బ్యాంబో మొక్కలు ఇవి. అమ్మ, ఎంత ఉంటుంది మొక్క ఇది? ఒకసారి స్టాల్ అంతా కూడా చూద్దాం. ₹1000 ఉంటుంది. ఇది 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఏమంటారమ్మా దీన్ని? జేడ్ ప్లాంట్ అని 150 రూపీస్ పడుతుంది. జేడ్ ప్లాంట్. ఓకే, షోకి పెంచుకుంటాం. ఇండోర్ అవుట్డోర్ అన్ని సంబంధించిన మా దగ్గర ఉంటాయి. ఓకే, ఫ్లవర్స్ ఏమైనా వస్తాయా? ఫ్లవర్స్ రావు సార్ దాన్ని. ఇది ఎంత ఉంటుందమ్మా? దీన్ని ఏమంటారు? 100 రూపీస్. ఏమంటారు దీన్ని? ఫ్లవర్ మొక్క పేరు కనకాంబరం ఫ్లవరింగ్ అంటారు. ఆరెంజ్ కలర్ కనకాంబరం. ఎప్పుడు ఉంటాయా? 365 డేస్ పోస్తా? ఉంటాయి సార్. ఈ శీతాకాలం వరకే పోస్తుందా? లేదు సార్, ఉంటాయి సార్. 365 డేస్ పోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా కలెక్షన్ ఉందండి. ఇది 100 రూపీస్ అంట. చూడండి, ఈ పాట్ వచ్చి 100 రూపీస్ అంట, తక్కువే పడుతుంది. మీకు చౌకగా కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ మేళాలో తీసుకోండి, ఫ్లవర్ షోలో తీసుకోండి. పూలు, పళ్ళ మొక్కలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇది ఎంతమ్మా? 100 రూపీస్ సార్. 100 రూపీస్. మనకి నర్సరీలకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏంటంటే పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటున్నాయండి, అవి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ నుంచి కూడా ఉంటాయి, చిన్న పార్ట్లు నుంచి కూడా ఉంటాయి. చూడండి, చిన్న పార్ట్ 100 రూపీస్ అంట. అదే మనకి 250, 350 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ చూసుకున్నట్లయితే. స్నేక్ ప్లాంట్ 150 పడుతుంది సార్ ఇది. ఓకే, ఇది 150 అంటండి స్నేక్ ప్లాంట్. అది దగ్గర పెట్టుకోమా మైకు. అట్లాగే ఇది పీస్ లిల్లీ కదా? పీస్ లిల్లీ ఎంత? 250 పడుతుంది సార్. ఇది మందారం రూపీస్ అంట.
మందారం 200 ఏమన్నా బార్గెన్ చేయొచ్చా? 250 మీద తగ్గిస్తారా? తగ్గిస్తాం సార్. 150 పడుతుంది లాస్ట్ ఫైనల్. లాస్ట్కి 150 పడుతుంది. చూసారు కదండి, ఇది 250, 350 అట్లా ఉంటుంది ఇది మన 200 నర్సరీలో. పడుతుంది సార్. ఫ్రెండ్స్, మన తర్వాత స్టాలు శ్రీ వెంకటేశ్వర నర్సరీ. ఇది విజయవాడ వాళ్ళదే అండి, అశోక్ నగర్ కానూరు అంట, విజయవాడ వాళ్ళది. వీళ్ళైతే చాలా కలెక్షన్ పెట్టారండి. స్టాల్ కూడా పెద్ద స్టాల్ వీళ్ళది. నేను అట్లా 360 డిగ్రీస్ చూపిస్తాను అండి, మొత్తం ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, అట్లాగే ఎన్ని షాపులు ఉన్నాయి అనేది మొత్తం చూడండి. చామంతి ఇదంతా అంతేనా? ఈ ప్యాకెట్ ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఈ లైన్ అంతా కూడా 50 రూపీస్ అంట. తక్కువే ఉంటాయండి. మనకి చౌకగా కావాలి, ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చిట్టి చామంతి ఇవి స్మెల్ కూడా గుమాయిస్తుందండి. ఇవి కూడా ఎంత అండి? 50 రూపీసా? ఇందులోనండి 50 రూపీస్ అండి. పెద్ద సైజ్ అయితే మీకు 100 రూపీస్ అండి. ఓకే, చాలా బాగున్నాయండి చామంతి అయితే. ఇప్పుడు సీజన్ కదా, చలికాలం బాగా పోస్తాయి చామంతి. ఇవి కూడా సీజనల్ అండి, చలికాలం వరకు పోస్తాయి. అదే మనం డార్జిలింగ్, ఊటీ అటు వెళ్ళాం కదా, అక్కడైతే ఇళ్ళ ముందు వాళ్ళకి 365 డేస్ పోస్తాయి. ఇవి మనకి క్లైమేట్ అనుకూలంగా ఉండదు కదండి. ఇంకెక్కడ చూడండి, డిసెంబరు 28 వరకు ఉంటుందండి ఇక్కడ ఫ్లవర్ షో అనేది. ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి. ఇన్ని రంగులు చూస్తుంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉందండి. ఈ పేర్లు పెట్టలేదండి, ఇక్కడ పేర్లు పెట్టినట్టయితే బాగుంటుంది. మినీ పారిజాతం అండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది మినీ పారిజాతం అంటండి. మినీ పారిజాతం అంటండి, హైట్ రాదంట ఎక్కువ. ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఫ్లవర్ ఏమన్నా ఉందా? పూసినాయి? పూసినాయి ఇవి సార్, రాలిపోతాయి. పొద్దుటే రాలిపోతాయి సార్. ఏదండి ఎన్ని ఫ్లవర్స్ అండి. ఇది చూడండి, పారిజాతం పొద్దుటే రాలిపోతుందండి. ఇలా ఉంటుంది ఫ్లవరు. ఎంత ఉంటుంది సార్ ఇది పాటు? 200. చిన్న ప్యాకెట్లు ఉన్నాయి లేవా? ప్యాకెట్లు చిన్న మినీ వెరైటీ అండి. ఇది మామూలు నార్మల్ అయితే మీకు 40-50 రూపాయలు ఉంటుందండి. ఇది హైబ్రిడ్ కాబట్టి అండి, ఇది హైట్ పెరగస్తారు. హైట్ పెరగకుండా ఎప్పుడు పోస్తాను ఉంటుందండి. అది పెట్టుకోండి, క్లిప్ పెట్టుకోండి. తర్వాత ఇవి సార్ మళ్ళీ అండి మళ్ళీ ఎంత ఉండదు సార్ ఇది ప్యాకెట్? ప్యాకెట్ అయితే 70 రూపాయలు సార్. అది ఎనీ టైం వస్తూనే ఉంటుందండి. 70 రూపీస్ అంటండి. మళ్ళీ తర్వాత ఇవి సార్, అది నైట్కేనండి. నైట్ పోయింది. ఎంత ఉంటుంది సార్ ఇది ప్యాకెట్? 50 రూపాయలు సార్. ఇది స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ బాగా ఎక్కువ ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుందండి నైట్ పోయిన. అసలు మీకు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా గుమ్మగుమ్మల వాసన వస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా కరివేపాకు, సన్నజాజి అండి సార్. సన్నజాజి ఎంత ఉంటుంది సార్ ఈ మొక్క? 50 రూపాయలు సార్. 50 రూపీస్ అంటండి సన్నజాజి. వీటిని ఏమంటారు సార్? గోరింక పూల, చిలకముక్క పూలు, ముద్ద డబల్ వస్తాయండి. కలర్స్ అన్నీ ఉంటాయి. ముద్ద ఫ్లవర్స్. ఎంత ఉంటుంది సార్? 50 రూపాయలు సార్. 50 రూపీస్ అండి. నాటు గులాబీలు అండి. నాటు గులాబీలు 3 కలర్స్ ఉంటాయండి. 40 రూపీస్ అండి. 40 రూపీస్ నుంచి ఉంటుంది స్టార్టింగ్. ఓకే, ఇంక ఇవంతా రెడ్ కనకాంబరం థాయిలాండ్ వెరైటీ అండి. 200 పడుతుందండి. 200 స్టార్టింగ్ 200 పడుతుంది అంటండి. ఇది సార్, ఇది రోజ్మేరీ అండి. రోజ్మేరీ రోజ్మేరీ అండి. ఓకే, ఇది అంటే 200 అండి. ప్యాకెట్ అయితే 100 కానీ ఉంటుంది. ప్యాకెట్ అయితే 100 రూపాయల నుంచి ఉంటుంది అంటండి పార్ట్ కాదు. ఇంకా గులాబీలకి వెళ్ళిపోతుంది సార్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవి చక్కగా గ్రాస్ లాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. గడ్డికి పూలు వచ్చినట్టు ఉన్నాయి. అయితే ఇది డయంటస్. ఓకే, ఇది సీజన్ వరకే పోస్తుంది అంటండి. లేదు కానీ గంటల ముందర కట్ట ఉన్నాయి సార్. ఎట్లా ఉంటుంది సార్ ఇది? సీజన్ అండి. ఒక 2 నెలలు 40-15 రోజులు ఉంటాయండి అంతే అండి. ఎంత ఉంటుంది ప్యాకెట్? 50 రూపీస్ అండి. 50 రూపీస్ ప్యాకెట్. చాలా తక్కువ రేట్లు అండి. ఇంకా ఇంతకన్నా తక్కువ రేట్లని మీరు చూడలేరు. మీరు కంపల్సరీ తీసుకెళ్ళండి. మొక్కలు మీకు కావాలి, ఏమేమి ఉన్నాయో. వెంకటేశ్వర నర్సరీ మాది ఇక్కడ కానూరులో ఉంది సార్. చూపించండి మీ నర్సరీని. ఇవి వెరైటీగా ఉన్నాయి సార్ ఫ్లవర్స్. అది లాంటన్ మందార అండి. లాంటన్ మందారా. ఇది ఎంత ఉండదు సార్ ప్యాకెట్?
అది 250 అండి. కుండీ అయితే ప్యాకెట్ అయితే 200 అండి. ప్యాకెట్ 200 ఉంటుందంట, కుండీలో అయితే మనకి 250 ఉంటుందంట అండి. చూడండి ఈ గంటలాగా వచ్చింది ఫ్లవర్, చాలా బాగుంది చూడటానికి. 100 అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నీ కూడా మందార మొక్కలండి, రకరకాల రంగులు, అట్లాగే పెద్ద చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది 80 రూపీస్ అంటండి మనకి ప్యాకెట్ అయితే, అదే పాట్ అయితే 100 రూపీస్ అంట. అంజీరు ప్లాంట్స్ అండి, అంజీరు ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకు ముందు దాకా మనం ఫ్లవర్ చూసాం కదా, అట్లాగే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. గ్రీన్ హోమ్ వాళ్ళదండి ఆర్గానిక్ మెన్యూర్. ఇక్కడ అంతా కూడా ఆర్గానిక్ ఎరువులు దొరుకుతాయి. అట్లాగే పైన పిచికారీ చేస్తాం కదా ఆకుల మీద. మేడం ఎక్కడండి మన షాపు? ఇక్కడే విజయవాడ మాచివరం డౌన్లో ఏలూరు రోడ్డు. మీకు నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను అండి వీళ్ళది, చూడండి. మేడం మన స్టాల్లో ఎటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయండి ఆర్గానిక్? మొక్కలకి వేసుకునే లిక్విడ్స్ అండి ఇవి. పెస్ట్ కంట్రోల్ కోసం మొక్కలు వేయిన పురుగు కానీ తెగుళ్ళు కానీ వచ్చినప్పుడు, మందారకు వచ్చే మిల్లీ బగ్స్, చిక్కుడుకు వచ్చే పేను బంక, ఇవన్నీ పోవటానికి అగ్నేస్త్రం అనేది ఉంటుంది. అది స్ప్రే చేసుకుంటే మీకు అట్లాంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. నేలలో వేసుకునే ఎరువులు అట్లాగే స్ప్రేయింగ్ లిక్విడ్స్ కూడా పంచగవ్య, జీవామృతం, మొక్కలు ఎదుగుదల చూపించండి. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నారు కదా మేడం, పంచగవ్య అని, జీవామృతం, అగ్నేస్త్రం, నీమాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయంటండి. ఇదండి పంచగవ్య. ఇది ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుంది మొక్కలకి. ఇది వాడటం స్ప్రే చేసుకుంటే, స్ప్రే చేయటం, లేకపోతే మొక్క మొదల్లో కూడా వేయచ్చు, మొదల్లో కూడా పోసుకోవచ్చు. ఓకే. గోమూత్రం, ఇది జీవామృతం. ఇది కూడా అంతేనండి, మొక్కలు మొదల్లో పోసుకోవచ్చు, గ్రోత్ బాగుంటుంది మొక్కలకి. ఇది నీమాస్త్రం అనేది పెస్ట్ కంట్రోల్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది అగ్నేస్త్రం, ఇది కూడా అంతే పెస్ట్ కంట్రోల్. ఎట్లా ఉంటుంది మేడం ఈ అగ్నేస్త్రం? ఎట్లా ఉంటుంది ఆ బాటిల్? అంటే రేట్ 200 అండి. లీటర్ వచ్చి 200 ఉంటుంది. 1 లీటర్. ఇది నీమాస్త్రం 100 రూపీస్ లీటర్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పెరట్లో మొక్కలకే కాకుండా వ్యవసాయానికి మీరు వాడుకుంటా అంటే పెద్ద మొత్తంలో కూడా సప్లై చేస్తారంటండి. వీళ్ళ నంబరు మరొకసారి నేను స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ ఫ్యాట్ చెకప్ అని చెప్పేసి పెట్టారు. సార్ని అడిగి తెలుసుకుందామండి ఇక్కడ అసలు ఎటువంటి చెకప్స్ చేస్తారు అని చెప్పేసి. కొంచెం దగ్గర పెట్టుకోండి సార్ మైక్. ఏంటి సార్ మన స్టాల్లో ఏముంటుంది సార్? ఇదేంటంటే ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అండి. ప్రివెన్షన్ మీన్స్ మనకి ప్రాబ్లం వచ్చినాక మనం ఇబ్బందులు పడే హాస్పిటల్ మెడిసిన్ అంటుంటాం కదా, అసలు ఏంటి ఫుడ్తో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, హెల్దీ హ్యాబిట్స్ అనేది. సో దాని మీద పీపుల్కి అవేర్నెస్ కోసం ఈ స్టాల్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ బాడీ స్కాన్ చేసి వాళ్ళ BMI ఎంత ఉండాలి, ప్లస్ ఫ్యాట్ లెవెల్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఐడియల్ పారామీటర్స్ రావాలంటే హ్యాబిట్స్ ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని మీద వాళ్ళకి క్లియర్గా అవేర్నెస్ ఇచ్చి, చెకప్ చేసి అవేర్నెస్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సొల్యూషన్ వైజ్గా. ఇప్పుడు సపోజ్ వెయిట్ ఉన్నారు, వెయిట్ కంట్రోల్ చేయాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో డాక్టర్లు కూడా చెప్తుంటారు ఏమని, వెయిట్ డైటింగ్ చేయకూడదని చెప్తుంటారు. మేము కూడా ఏంటంటే డైటింగ్ చేయకూడదని చెప్తాం. డైటింగ్ కాకుండా నార్మల్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్ రీప్లేస్ చేసుకొని మనం డైలీ రోజువారీ ఆహారంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఎటువంటి పోషకాలు అందించాలి, అట్లాగే మన లంచ్ ఎలా తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి, ఎవరి బాడీ తగ్గట్టుగా వాళ్ళ ప్రకారం డిజైన్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైము డైలీ వాళ్ళ రోజువారీ జీవితంలో ఎటువంటి క్యాలరీస్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి మేము ఇక్కడ చెకప్ చేసి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వెల్నెస్ సెంటర్ రన్ చేస్తామన్నమాట. ఆ వెల్నెస్ సెంటర్ ద్వారా సో మెనీ పీపుల్కి హెల్ప్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది. హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అందరికీ మా వంతు కృషిగా ఈ సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ 28 దాకా ఉంటుందా మన స్టాల్? ఎగ్జాక్ట్లీ సార్, 28 దాకా ఉంటుంది. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసినా మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంటాం. సార్ మనది ఎక్కడ ఉంటుంది సార్ విజయవాడలో షాప్? వన్ ఆఫ్ ది సీనియర్ వెల్నెస్ కోచెస్ అంటారు. నా పేరు శివ అండి. సో మా సెంటర్ వచ్చేపాటి ప్రజెంట్గా మొగల్ రాజపురం సిద్ధార్థ స్కూల్కి ఆపోజిట్లో అక్కడ SS చికెన్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. నియర్ బై అక్కడ చెర్రీస్
స్వీట్ షాప్ ఉంటుందండి. సో దాని పక్కనే మన ఆఫీస్. మార్నింగ్ టైం మాత్రం ఉంటాం, 8 to 10 ఉంటాము. బ్రేక్ఫాస్ట్ చేయకుండా కనుక రాగలిగితే వాళ్ళ బాడీ ఐడియల్ పారామీటర్స్ రావడానికి ఏం తీసుకోవాలని అక్కడ గైడ్ చేస్తామండి. ఓకేనా, వాళ్ళకి ఏమైనా హెల్త్ గోల్ ఉంటే ఎలా రీచ్ అవ్వాలనేది గైడ్ చేస్తాం. ఫ్రెండ్స్, మన తర్వాత స్టాలు కాకినాడ కాజా తయారీ అంటండి. ఇక్కడ రకరకాల తినుబండారాలు పెట్టారు. ఇది కాకినాడ కాజా, అట్లాగే ఇది తాపేశ్వరం కాజా అంటండి. కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇది కాజానా అనుకుంటారు, కాకినాడ కాజా అట్లానే ఉంటుంది. ఎట్లా పోయా ఇది కేజీ? 500. ఇది 500. ఇవి రేగు వడియాలా? రేగు వడియాలండి ఇవి. అట్లాగే పూతరేకులు కూడా పెట్టారు. మాడుగుల హల్వా అంటండి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టాల్ చూస్తున్నాం. సార్ ఎట్లా హల్వా సార్? కేజీ ఎట్లా? కేజీ మీకు 600 ఉంటుంది, 800 ఉంటుంది సార్. 600 ఏది? 800. 600 ఇది సార్. ఇది 600. ఇది 800. ఇది 800. ప్యాక్ చేసి పెట్టేశారు. ఈ పావు కేజీ బాక్సులు సార్ ఇవి. ఇది ఏమన్నా పెరుగుతుందో? ప్రైస్ అంతే ఉండదు? ప్రైస్ అదే సార్. కేజీ ప్రైస్ అదే. అంటే ఇది ఓన్లీ బెల్లంది వస్తుంది, ఆర్గానిక్ బెల్లంది. ఈ రెండు కూడా ఇది మీకు వచ్చి వేరే ప్యాకింగ్ అనమాట, లోపల ఉంటుంది దాంట్లో ప్యాకింగ్ అనమాట. ఇది 1000 రూపీస్ పడుతుందండి కిలో వచ్చి. పావు కిలో 250. అంటే ఐటమ్ ఏమన్నా మారుతుందా? మారుతుందండి. ఇది బెల్లం అంటే ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ బెల్లం, ఓమ్ నెయ్యి వస్తుందండి. ఇది హెరిటేజ్ నెగ్గి వస్తుందండి, అంతే తేడా. థ్యాంక్స్ అండి. మాకు మాడుగుల హల్వా రుచి చూపిస్తున్నారు. ఓకే. స్టాల్కి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ చూడండి సార్, మీరు కూడా టేస్ట్ చూడండి కంపల్సరీగా. ఫ్రెండ్స్, మనకి టేస్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు మాడుగుల హల్వా. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. బాగుందండి, చాలా బాగుంది. స్వీట్ ఎక్కువ లేదు, అట్లాగని తక్కువ లేదు, సరిపడా ఉంది. మాడుగుల హల్వా అంటే స్పెషల్, మీకు తెలుసు కదా. మేడం, ఏముంటుందండి మన స్టాల్లో? న్యూట్రియంట్స్ సార్ ఇవన్నీ మనకి మొక్కలకి కానీ వీటికి న్యూట్రియంట్స్ సార్ ఇవన్నీ. మామూలుగా ఏంది మనం గార్డెన్స్ పెట్టుకుంటాం రూమ్ ఇంట్లల్లో, అవి ఏంటంటే మనకి చనిపోకుండా ఇవి వాడిపోతూ ఉంటాయి, ఏవో లోపాలు వస్తూ ఉంటాయి మన సాయిల్ బాగాలేకో ఏదో ఒకటి. మనం అందరం ఏంటంటే ఆర్గానిక్, ఇది కూడా ఆర్గానికే, కాకపోతే కోకా పిట్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనకి అగ్రోమిన్ మ్యాక్స్ పోషకాలు అనేది లోపం లేకుండా అన్ని రకాల మొక్క అనేది నేవడం కావాలి. అవును, ఇవన్నీ ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ అండి. ఫ్రెండ్స్, ఈ స్టాల్ ఏంటంటే ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ వాళ్ళ తరఫున ఈ స్టాల్ అయితే పెట్టారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏముంటాయి అనేది కంప్లీట్గా డిస్ప్లే చేశారు. ఇవి మనకి పెస్టిసైడ్స్ షాపుల్లో దొరుకుతాయి వీళ్ళ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్విఆర్ గార్డెన్ వరల్డ్ దగ్గర ఉన్నామండి. వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ పార్ట్స్ చాలా రకాలు ఉన్నాయండి. అట్లాగే స్టాండ్ పెట్టుకొని పార్ట్లు పెడతాం కదా, అవి కూడా, ఆ స్టాండ్స్ కూడా ఉన్నాయి, ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూడండి, పిచ్చిగూడు హౌస్ టైప్లో దీన్ని నిర్మాణం అనేది చేశారు. అట్లాగే మొక్కల్లో మనం వర్క్ చేసేటప్పుడు గడ్డి కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇది 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి. మా ఏరియాలో దీన్ని గొప్పి అంటాం. మట్టిని కొలగించుకోవడానికి ఇది పనిచేస్తుంది. అట్లాగే గ్రాస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, చెత్త ఉన్నప్పుడు దీన్ని ఇట్లా ఇటు తిప్పి క్లీన్ చేసుకుంటాం. ఇది ఇంకా పెద్ద సైజు అండి వాటిలోనే. ఇది ఒక సైజు. సరే, ఎట్లా ఉంటుంది సార్ ఇది ప్రైస్? ఇది ఎంత ఉంటుంది ప్రైస్? 250 రూపీస్. ఇది 500 అట్లా చెప్తారండి, కనీసం 400 అట్లా చెప్తారు. ఇది ఎంతేనా? 250. 300 రూపీస్ అంటండి. నెక్స్ట్ మనం చూసాం కదా, ఇది చూడండి, చెక్క పిడితోటి ఉంది. మనకి గ్రాస్ క్లీన్ చేసుకుంటాకి ఉపయోగపడుతుంది ఇది. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మొక్క పెట్టిన తర్వాత పైన షోకి స్టోన్స్ పెడతాం కదా, ఎల్లో కలరు, పింక్ కలరు, రెడ్ కలరు, అట్లాగే వైట్, ఆ స్టోన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా పార్ట్స్ అయితే మనం చెప్పక్కర్లేదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళ నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. 3 కుండీలు 120 రూపీస్ అంటండి. ఇక్కడ చూడండి, ఈ కుండీలు 3 కుండీలు 120 రూపీస్ అంట. అంటే ఎంత చీప్గా పడుతుందో చూడండి మనకి కాస్ట్. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇది చూడండి, వాటర్ స్ప్రే చేస్తాం కదా, వాటర్ కానీ లేదు ఏదైనా మనం పెస్ట్ పట్టిన చీడపీడలు వచ్చినప్పుడు అవి పోవటానికి మందు అనేది స్ప్రే చేస్తాం కదా, అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగే నీళ్లు పోసుకునేవి మొక్కలకి.
ఇంకా పార్ట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, వేలాడ తీసుకునేవి అంతా కూడా. ఇట్లా స్టెప్పులుగా స్టాండ్ పైన పెట్టుకోవచ్చు అండి మొక్కలు. ఇప్పుడు కుండీలు ఎట్లా పెట్టామో అదే టైప్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక రకమైన స్టాండ్. చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర. వీళ్ళ నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారో. ఆ షాపు ఓనరు లేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్, వాళ్ళు మనకు వచ్చి ఏది ఎంత ప్రైజు, దాన్ని ఏమంటారు ఆ పార్ట్ని అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేదండి. చాలామంది అయితే వస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అట్లాగే మీరు కూడా ఇట్లా స్టాల్స్ పెట్టినప్పుడు మీకు కావాల్సినవి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు రీప్లేస్ చేసుకోండి, తక్కువ రేట్కి వస్తాయి ఇట్లా స్టాల్స్ పెట్టినప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తేజశ్రీ గార్డెన్స్ దగ్గర ఉన్నామండి. ఫ్రెండ్స్ వీళ్ళ నర్సరీ విజయవాడ పెనమలూరు దగ్గర అయితే వీళ్ళ నర్సరీ ఉంటుందండి. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది, చాలా పెద్ద స్టాల్ అయితే పెట్టారు వీళ్ళు. చూడండి నేను చూపిస్తాను కదా అక్కడ నుంచి, ఇదంతా వీళ్ళ స్టాలే, చాలా పెద్దది పెట్టారు. చామంతి ఉంది, ఫస్ట్ సీజనల్. ఇవి చూద్దాం ఎట్లా పడుతుంది సార్ ఇది? 100 రూపీసా? ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈ మొక్కలన్నీ కూడా 100 రూపీస్ అండి. వీళ్ళు దేనికది చక్కగా బోర్డు పెట్టేశారు, చిన్న బోర్డు పెట్టారు. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. ఎల్లో ఉంది, అట్లాగే మధ్యలో రెడ్ వచ్చి చుట్టూ పింక్ వచ్చినాయి రేఖలు, అట్లాగే ఎల్లో. ఇది 100 రూపీస్. చామంతి అది ఎడినియం అనేది. దీనికి ఇది ఎట్లా యూజ్ చేస్తారు? మామూలు ఫ్లవరింగ్ నేలవేమ్ అనేది ఇది షుగర్ ఉన్న వాళ్ళు వాడతారండి. ఇది లీవ్స్ని వాటర్లో మరగబెట్టుకుని తాగితే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ వెరైటీ ఏంటంటే బ్రెజిలియన్ కర్రీ లీఫ్, కరివేపాకులో మినీ వెరైటీ. చూడండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకే, కాకపోతే ఏంటంటే మనకు తెలుస్తుంది ఇది చిన్నగా ఉంది. ఇది బొప్పాయి. ఇది బొప్పాయి కాదండి, ఇది జట్రోఫా వెరైటీ అండి. జట్రోఫాలో ఫ్లవరింగ్ వచ్చే వెరైటీ, ఇది వెరిగేటెడ్ వెరైటీ. ఓకే. ఇదేమో సేమసంత అండి. ఇది సేమసంతలో వెరిగేటెడ్ వెరైటీ. సేమసంత సేమ్ డిటో అట్లాగే ఉందండి, ముళ్ళు కూడా ఉన్నాయి లైట్గా. ఎంత ఉంటుందమ్మా ఇది పాట? ఇది చిన్న పాట వచ్చేసి 450 అండి. ఇది 6 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ వచ్చి కాయలు వస్తాయా? సేమసంత కాయలు వస్తాయా? ఇది 1 ఇయర్ వచ్చేసరికి ఫ్రూట్స్ వస్తాయి. 1 ఇయర్ వచ్చేసరికి 1 ఇయర్ టైం పడుతుంది. ఓకే. ఇది ఫ్లవరింగ్ వెరైటీ అండి. ఇది ఓన్లీ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వస్తుంది. మనకి చూడటానికి బొప్పాయి ఆకుల్లాగా ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే బొప్పాయి చెట్లు కాదు ఇది. చూడండి ఈ మొక్క కూడా అట్లాగే ఉంది, సేమ్ డిటో, కానీ ఫ్లవర్స్ వస్తాయంట. షో మొక్క ఇది 365 డేస్ పోస్తుంది. ఎప్పుడు పోస్తుందంటండి, సంవత్సరం మొత్తం పోస్తుందంట. ఇదేంటన్నా? ఇది కెమెలియా జపానికా. జపానికా అనేది ఇది థాయిలాండ్ వెరైటీ అండి. ఇది థాయిలాండ్ నుంచి వచ్చింది. ఇది కూడా ఒక ఫ్లవర్ వచ్చి మనకి 15 డేస్ ఉంటుంది. ఫ్లవర్ 15 డేస్ ఉంటుంది. 365 డేస్ 360 రోజులు ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది స్టార్టింగ్? ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి చిన్న సైజ్ అయితే 1500 స్టార్టింగ్ అండి. 1500 స్టార్టింగ్. మనకి ఇక్కడ మొక్క ఈ సైజ్ అయితే 4000 పడుతుంది. 4000 నుంచి 75,000, 1 lakh, 1,50,000 అట్లాగే రణపాల 50 రూపీస్ అంటండి. ఇది రణపాల ప్లాంట్. ఈ కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరుగుతాయి కదా, కరుగుతాయండి. ఎట్లా వాడాలి దీన్ని? ఇది ఆకులు తినొచ్చండి, లేకపోతే మీరు వాటర్లో బాయిల్ చేసుకుని తాగొచ్చు వాటర్. స్ట్రాబెర్రీ 150 రూపీస్ అంటండి. పెద్ద ప్యాకెటే, చిన్న ప్యాకెట్లు కాదు, పెద్ద ప్యాకెటే. ఇది కూడా ఇయర్లీ వన్స్ వస్తుంది ఫ్రూటింగ్. ఇయర్లీ వన్స్ శీతాకాలంలో వస్తుంది ఫ్రూటింగ్. మీరు మొక్క జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఫ్రూటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే టెర్రా కాటన్ అంటండి. పెట్రా కాటన్ అండి. ఇది పెట్రా కాటన్. ఇది సెమీ షేడ్ అండ్ అవుట్డోర్ వెరైటీ అండి. ఇది మనం సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. ఇది ఎలా అంటే బుష్ వస్తుంది ప్లాంట్. ఇది మందారం కదా? ఇది హైబిస్కస్ అండి. ఇది అమెరికన్ హైబిస్కస్ అండి. ఓకే. ప్యూర్ ఎల్లో వచ్చింది మనకి. ఇది కూడా చూడండి సెంటర్ వస్తుంది కదా, సెంటర్లో వైట్ వస్తుంది. వైట్ వస్తుంది, షేడ్ వచ్చింది చూడండి, వైట్ షేడ్ వచ్చింది. ఎడినియం. ఇవి ఎడినియమ్స్ అనేవి ఏంటంటే డెజర్ట్ రోజెస్ అండి. వీటికి వారానికి ఒకసారి వాటరింగ్ అవసరం ఉంటుంది. మిగిలిన రోజులు నార్మల్గా మనం ఎప్పుడైనా అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
ఎప్పుడు 365 డేస్ ఫ్లవరింగ్ వస్తుంది అండి మనకి. ఇందులో ఇది గ్రాఫ్టింగ్ వెరైటీ అండి. ఇది గ్రాఫ్టింగ్ వెరైటీ ఏంటంటే దీనికి అంటు కడతారు అన్నమాట. ఇది అంటు కట్టే విధానం. దీని నుంచి ఫ్లవరింగ్ వస్తుంది మనకి. సీడ్ వచ్చేసరికి ఇది ఫ్లవరింగ్ రాదు, తక్కువ వస్తుంది ఫ్లవరింగ్ ఇంకా బాగా. నెక్స్ట్ ఇవేమంటారు భయ్య? ఇది అరికపామ్ అండి. ఇది అరికాపామ్. అరికపామ్ ఎంత ఉంటుంది ఇది? ఇది అరికపామ్ వచ్చేసి 150 రూపీస్ అండి. 150 స్టార్టింగ్ ప్రైస్. ఇది బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం వచ్చేసి మనకి ఇయర్లీ వన్స్ ఫ్లవరింగ్ వస్తుందండి. ఓన్లీ వింటర్ సీజన్లో వస్తుంది ఫ్లవరింగ్. చలికాలంలో ఓన్లీ శీతాకాలం అంటే కార్తీక మాసం ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 2:30 to 5 o'clock మధ్యలో ఫ్లవరింగ్ వస్తుందండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటే షుగర్కి వాడతారు. ఇది ఆకులు తినచ్చు. డైలీ మార్నింగ్ వాటర్లో కడుక్కొని ఆకులు తినచ్చు. ఎంత ఉంటుంది ప్లాంట్? 50 రూపీస్ అండి. 50 రూపీస్. మనకి చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. ఇది 70-80 రూపీస్ చెప్తారు మామూలుగా మన నర్సరీల దగ్గరికి వెళ్తే. ఇక్కడైతే తక్కువే ఉంది. ఇదేంటి భయ్య చాలా బాగుంది, లీవ్స్ వైట్ కలర్లో వచ్చినాయి. ఇది ఏంటంటే ఇది సీజనల్ వెరైటీ అండి. పాన్ సిటీ అంటారు దీన్ని. ఇది అవుట్డోర్ వెరైటీ అండి. అవుట్డోర్స్లో మంచి షో. నార్మల్ టైంలో గ్రీన్లోనే ఉంటుంది. సీజన్ వచ్చేసరికి వైట్ వస్తుంది కలర్. ఇది అంటే మనకి వింటర్ వచ్చేసరికి వైట్ వచ్చేసరికి అంటే మన అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వైట్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ గ్రీన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ గ్రీన్ అయిపోతుంది వెరైటీ. ఇది వచ్చి 300 పడుతుంది. 300. ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతున్నాను. ఓపిక్గా చూడండి. మీ విలువైన అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి చైనీస్ వెరైటీ అండి. ఇది చైనీస్ మనీ ప్లాంట్ అండ్ బ్రెజిలియన్ వెరైటీ అంటారు దీన్ని. పచ్చీర్ అంటారు దీన్ని చైనీస్లో అయితే. పచ్చీర్ అంటే మనకి ఇండోర్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సెమీ షేడ్ ఆ ప్లేస్లో వాడుకోవచ్చు. దీన్ని బాగుంటుంది. ఇది కూడా థాయిలాండ్ ఇంపోర్టెడ్ అండి. ఇది ఈ మొక్క వచ్చి థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఎంత ఉంటుంది? స్టార్టింగ్ వచ్చి మనకి 10,000 పడుతుంది అండి. 10,000 ఈ మొక్క. ఇదైతే 1000 రూపీస్ పడుతుంది ఈ ప్లాంట్. ఇది మా బేబీ. ఇది ఈ సైజు 1000 పడుతుంది. 1000 రూపీస్ పడుతుంది. దీన్ని ఏంటంటే గ్రో చేసుకోవాలి మనం. మీరు ఏంటంటే తిప్పుకుంటూ ఉంటుంది, సైజు వస్తూ ఉంటుంది అట్లా. ఇది మనం అల్లాలా ఇట్లా అదే అల్లుకోవాలండి. ఇది అల్లుకుంటే అట్లా పెరుగుతుంది. ఇది డెలికేట్ ఏం కాదండి. ఇది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. మనకి షేప్ వస్తుంది. ఏం చేయాలంటే థ్రెడ్తో కట్టుకుంటూ ఉంటే మనకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ తోటి కట్టారు. ఇట్లా అల్లి కట్టారు. ఇంకా అట్లా ఫిక్స్ అయిపోతుంది. అది అట్లాగే పైకి వచ్చినాయి కూడా అట్లా అల్లి చూడండి. ఇలా అల్లుకుంటూ ఉంటే అది జడలినట్టు అట్లా అల్లుకుంటూ ఉంటే అల్లుకొని ఇక్కడ థ్రెడ్ వేసేయాలి. థ్రెడ్ వేస్తే ఇంకా అట్లా ఫిక్స్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర మొక్కలే కాకుండా పార్ట్స్ కూడా ఉంటాయంటండి. పింగాణి పార్ట్స్ కూడా ఉంటాయి. అట్లాగే ప్లాస్టిక్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ వచ్చేసి మనకి 6 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు అన్ని రకాల పార్ట్స్ దొరుకుతాయండి మొత్తం అన్నీ. ప్లాస్టిక్ కూడా హెవీ కంపెనీ అండ్ ఆర్సిటిప్ కంపెనీ వాడతామండి. వేరే అవుట్ ఆఫ్ కంపెనీస్ ఏమి వాడము ఇక్కడ. మీరు ఇలా స్టాండ్స్ కూడా సెటప్ తీసుకుని స్టాండ్స్లో పెట్టుకోవచ్చు పాట్స్లో. వీళ్ళ దగ్గర స్టాండ్లు కూడా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు 2 మొక్కలు పెట్టుకోవచ్చు, సెంటర్ 3 మొక్కలు. 7 స్టాండ్ అండి. ఇది 7 మొక్కలు పడతాయి మొత్తం. మీరు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడ. ఎంత ఉంటుంది భయ్య ఈ స్టాండ్? ఇది స్టాండ్ వచ్చేసి మనకి 2000 పడుతుంది. 2000. మన ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1800 ఇస్తామండి ఇది కస్టమర్కి. ఇంక ఇప్పుడు మనం చూసేవి ఇండోర్ ప్లాంట్స్ అండి. డ్రెస్సినా కివి. ఇది డ్రెస్సినా కివి అండి. ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ వెరైటీ అండి. ఇది సెమీ షేడ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డ్రెస్సినాలో ఇంకా మనకి 10-15 రకాలు ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ 300 ప్లాంట్. అందులో ఇది పింక్ వెరైటీ అండి. ఇది పింక్ వస్తుంది. అగ్లోనేమో పింక్. డ్రెస్సినా కివిలోనే పింక్ వెరైటీ. డ్రెస్సినా పెర్నీ. ఇది కోబ్రా పెర్నీ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కోబ్రా పెర్నీ అండి. 1000 రూపీస్. ఇంకా చిన్నవి ఉంటాయి అవి. చిన్నవి కూడా ఉంటాయి పార్ట్స్. అది ఎంత ఉంటుంది? చిన్న వచ్చి మనకి 600 పడుతుంది. 600. దీని ఏమంటారు? ఇది బర్డ్స్ ఫెర్న్ అండి. ఇది బర్డ్స్ ఫెర్న్ అంటే మనకి పెద్దగా వస్తుంది సార్ మీకు ఇలా పైకి. ఎంత ఉంటుంది ఇది? ఇది స్టార్టింగ్ వచ్చి మనకి 600 అలా స్టార్టింగ్ అవుతుంది. చిన్న పార్ట్ అయితే 600 ఉంటుంది. ఇది 1200 ఉంది. 1000 రూపీస్కి ఇస్తారు. ఇది సెన్సివేరియా అండి. ఇది సెన్సివేరియా ఫ్యామిలీలో ఇదో వెరైటీ అండి. ఇది స్నేక్ ప్లాంట్.
ఎంత ఉంటుంది? స్నేక్ ప్లాంట్ వచ్చి 2000 పడుతుందండి లాంగ్. వీటిలో చిన్నవి కూడా వీటిలో ఉంటాయి. చిన్నవి కూడా ఉంటాయి. స్టార్టింగ్ మీరు 200, 250, 300 అది. అది కూడా వేరియేషన్ బట్టి రేట్ ఉంటుంది. ఇంక ఇవి 100 వారాల మొక్కలు. ఇది ఇగ్జోరా ఏంటంటే ఇది ఇండోర్ వెరైటీ అండి. ఇగ్జోరా మామూలుగా బయట పెంచుకుంటాం మనం, ఇది ఇండోర్ వెరైటీ. ఇండోర్లోకి వస్తుంది ఫ్లవరింగ్ అనేది. ఇది త్రూ అవుట్ దగ్గర ఫ్లవరింగ్ వస్తుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 220 పడుతుంది ఫ్లవరింగ్ వెరైటీ ఇండోర్. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ప్రైజెస్ ఫిక్స్డా లేదంటే బార్గెన్ చేయొచ్చు? మీకు ఓవరాల్గా అయితే 10% డిస్కౌంట్ ఇస్తాం కస్టమర్లందరికీ. 10%. యాజ్ పర్ బిల్ అండ్ ఇది 200 పడుతుంది. 220 పెట్టారు, 200 పడుతుంది. ఇది కెలంచో అండి. కెలంచో ఎంత భయ్యా ఇది? ఇది కెలంచో వచ్చేసి 150 పడుతుందండి. ఇందులో కలర్స్ ఉంటాయి, ఎల్లో అండ్ పింక్, రెడ్, పర్పుల్ అలాంటి కలర్స్ ఉంటాయి. మీకు ఇది కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మీకు మీరు గిఫ్ట్ పర్పస్కి, సీజనల్ ప్లాంట్స్కి కింద వాడుకోవచ్చు. ఇది జెరేనియం వెరైటీ అండి. ఇది జెరేనియంలోనే ఇది ఫ్లవరింగ్ వెరైటీ. ఇది ఈ ఫ్లవరింగ్ అనేది మనకి ఆయిల్ ద్వారా కూడా వాడచ్చు. ఇప్పుడు మార్కెట్లో కూడా దీని ఆయిల్ ఫేమస్ అయింది. జెరేనియం ఆయిల్ కోసం పెంచుతున్నారు, ఆయిల్ కోసం ఫార్మింగ్ చేస్తున్నారు. ఫార్మింగ్ చేస్తారండి. మీరు ఇందాక పాన్సిటీ వైట్ చూసారు కదా, వైట్లోనే ఇది పింక్ వెరైటీ అండి. ఇది ఈ పింక్ వచ్చేసరికి ఇండోర్ వెరైటీ. పింక్ అండ్ రెడ్, ఇంకా వైట్, ఎల్లో, రెడ్ ఉంటుంది కలర్స్. ఇది స్టార్టింగ్ వచ్చేసి 250 పడుతుంది పర్ ప్లాంట్. ఇది అగ్లోనిమా. ఇవి అగ్లోనిమా వెరైటీస్ అండి. ఇవి అగ్లోనిమాలో మీకు చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి ఇండోర్లో బెస్ట్ ప్యూరిఫైర్ ప్లాంట్స్. ఇవి ఎంత ఉంటుంది కాస్ట్? ఇది స్టార్టింగ్ 800, 600, 700 వెరైటీని బట్టి డిపెండ్స్ ఆన్ వెరైటీ. మీకు పెద్దగా కావాలంటే మదర్స్ ఉంటాయి. మదర్స్ అయితే మీకు 2000 నెల పడుతుంది ప్లాంట్. ఇంకా చిన్న పాట్ ఉంటుందా? ఇంకా చిన్న పాట్స్ ఉంటాయండి. మీకు చిన్న పాట్ కంటే ఇదే బెటర్. మీకు ఇది గ్రోత్ ఫుల్ ప్లాంట్ అండి. ఆల్రెడీ గ్రోత్ అండ్ ప్లాంట్. మీకు అది టైం పడుతుంది ఇంకా పెంచుకోవాలి, గ్రో చేసుకోవాలి. మీకు ఇందులోనే ఈ వెరైటీలోనే ఈ సైజు కూడా ఉంటాయి కావాలంటే. 10 ఇంచ్ పాట్ చాలా బాగుందండి. మొక్క ఇంటి ముందు గుమ్మానికి అటుపక్కన ఇటుపక్కన పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. మన దగ్గర లక్కీ బెమ్మ కూడా ఉంటాయండి. మన దగ్గర లక్కీ బెమ్మ కూడా 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్, 5 లేయర్స్ కూడా ఉంటాయి. ఇది 4 లేయర్, 3 లేయర్. 3 లేయర్ వచ్చేసరికి 250 పడుతుందండి. 250 అండి 3 లేయర్. ఇవి వచ్చేసి యాంథీరియం కలర్స్ అండి. ఇవి త్రూ అవుట్ దగ్గర ఫ్లవరింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందులో మనకి రెడ్, పింక్, పర్పుల్, వైట్ 4 కలర్స్ ఉంటాయండి ఇందులో. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రెడ్ చూస్తున్నాం కదా, అట్లాగే వైట్ ఉంది చూడండి, అట్లాగే పింక్ ఉంది. ఇక్కడ పింక్ ఉంది చూడండి. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి పీస్ లిల్లీలోనే ఇది పీస్ లిల్లీ అండి. ఇది పీస్ లిల్లీలో మోజో వెరైటీ అండి. ఇది మోజో వెరైటీ. మోజో అంటే ఇది హైట్ వస్తుంది, డార్క్ కూడా, మంచి ఫ్లవరింగ్ వెరైటీ. ఆక్సిజన్ ప్యూరిఫైర్. పీస్ లిల్లీ అంటే స్పాటిఫైలం అంటారు దీన్ని, సైంటిఫిక్ నేమ్. ఇది 800 అండి పార్ట్. మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. 550 పడుతుంది. 550 ఈచ్ వన్. ఇది బార్డో ప్యారడైజ్ అండి. ఇది బార్డో ప్యారడైజ్ అంటే మన ఫ్లవరింగ్ వస్తుంది ఇలా. బార్డో ప్యారడైజ్ ఇలా బర్డ్లా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కూడా మంచి వెరైటీ అండి మీకు ఇండోర్కి. ఎంత ఉండదు? ఇది వచ్చి 800 పడుతుంది మొక్క. 800. దానిపైన 10%. ఇది పీస్ లిల్లీ అండి. ఇది స్పాతిఫైలంలో ఇది మినీ వెరైటీ అండి. ఇది వచ్చి మనకి 300 పడుతుంది పర్ ప్లాంట్. ఇది ఇంకా ఈ ఫ్లవర్ వస్తుంది కదా, ఇది వైట్ అయినా ఇట్లా కలర్స్? ఓన్లీ వైట్ ఉంటుంది ఇందులో అండి. పీస్ లిల్లీ వైట్. మీ కలర్స్ వచ్చేసరికి యాంథీరియంలో కలర్స్ ఉంటాయి. యాంథీరియంలో కలర్స్ ఉంటాయి. కలర్స్ మీకు ఇది ఫ్లవర్ అయిపోయినట్టే మళ్ళీ ఫ్లవర్స్ ఇలా వస్తూ ఉంటాయి. బడ్స్ కింద నుంచి ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. కింద నుంచి ఇట్లా కొమ్మలు వచ్చే కొద్దీ ఇంకా అట్లా వస్తూ ఉంటుంది. ఆకులు వచ్చే కొద్దీ ఫ్లవర్స్ వస్తాయి. చుట్టూ పిల్లకలు వస్తాయండి. ఇది పీస్ లిల్లీలోనే ఇంకో వెరైటీ అండి. ఇది కూడా బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. మనకి ఇది వచ్చి 550 పడుతుంది. 550. ఇంకా వీటిలో చిన్నపాటు కూడా ఉంటుంది. వీటిలో చిన్నపాటు కూడా ఉంటుందండి. ఇంకా అవి కాస్ట్ తక్కువ. ఇందులో మీకు పిలోడెండ్రన్ వెరైటీస్లో ఒక 10 వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు. ఇందులో బ్లాక్ అండ్ ఆరెంజ్, గ్రీన్, మూన్ షైన్ ఒక 10 రకాలు ఉంటాయండి. మీరు ఇండోర్ అండ్ సెమీ షేడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గ్రీనరీకి. మీకు లైఫ్ టైం ఎక్కువ ఉంటాయండి ఇవి. లైఫ్ టైం హార్డ్ అండ్ లైఫ్ టైం గ్రోత్ బాగుంటుంది. భయ వీటికి ఎన్ని రోజులకు ఒకసారి పోసుకోవాలి? మీకు వాటరింగ్ వచ్చేసరికి మనకి వారానికి 3 సార్లు 4 సార్లు. వారానికి 3 సార్లు సరిపోతుంది.
ఇది ఇది ఫిలోడెండ్రన్ బ్రోకెన్ హార్ట్, ఇది 650 రూపీస్ ఉందండి. యాక్చువల్గా దీన్ని ఫిలోడెండ్రన్ అడెన్సర్ అంటారు దీన్ని. మన నార్మల్గా అయితే దీన్ని బ్రోకెన్ హార్ట్ అంటారు. ఆకులు ఇవి చూడండి, ఇది ఒక డిజైన్ ఉన్నట్టు చక్కగా హోల్స్ ఉన్నాయి ఆకుల పైన. ఇది ఒక మంచి వెరైటీ అండి. ఇది ఫిలోడెండ్రన్ మానిస్టేరియా డెలికోస్ అంటారు. ఇది మంచి వెరైటీ అండి. ఇది మీకు ఇండోర్లో మంచి బెస్ట్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. మనకి ఇందులోనే మానిస్టేరియా డెలికోసియా, మానిస్టేరియా ఔరా, మానిస్టేరియా వెరిగేటా చాలా రకాలు ఉన్నాయి మీకు. ఫ్రెండ్స్, ఇంకా మనం చామంతి పూల మొక్కల దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఈ స్టాల్ అంతా కూడా ఎక్కువగా చామంతి పూలే ఉన్నాయి. చూడండి, గుబురుగా చక్కగా పైన అంతా కూడా అసలు ఆకులు ఎక్కడా కనపడకుండా ఫ్లవర్స్ వచ్చేసినాయి చూడండి. అట్లాగే మందారం ఉంది, గులాబీ. ఇంక ఇవంతా కూడా చామంతి పూల మొక్కలు. తర్వాత ఎక్కడ పోయి వాటర్ పిండేస్తే ఇక్కడ బయటకు వచ్చేస్తారు. మన చేతికి తెడి అంటే అలాంటి స్పెట్ ఏమైనా వచ్చినప్పుడు ఇలా ₹100 పడుతుంది సార్. మేడం, మన స్టాల్లో ఏమేమి ఉంటాయి? మన స్టాల్లో అన్ని స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ ఆయుర్వేదిక్ పౌడర్స్ ఉంటాయి సార్. స్కిన్కి న్యాచురల్గా, హెయిర్కి హెన్నా అవన్నీ న్యాచురల్గా దొరుకుతాయి సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయుర్వేదిక్తోనే క్లియర్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ వెరైటీస్ పౌడర్స్ ఉంటాయి. మన దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 100 ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. బట్ ఇక్కడికి కొంచెమే తీసుకొచ్చాం. ఏమైనా కావాలి అని అంటే మళ్ళీ మనం ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు సార్. బేసికల్లీ మా కంపెనీ నేమ్ వచ్చేసి అను గోల్డ్ అండి. అది సోప్స్, షాంపూస్, మనకి హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్, హెల్త్ రిలేటెడ్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, రైస్ వెరైటీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సార్. ఏమైనా కావాలంటే మీరు కొరియర్ ద్వారా మేము పంపిస్తాము, ఆర్డర్ చేసుకోవచ్చు. షాప్ ఏమీ లేదు సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో ఉంటుంది. బట్ ప్రోడక్ట్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో చేస్తే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం సార్. కొరియర్లో పంపించేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.